ఇక 3 నుంచి కాలేజీల సమ్మె ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేటు కళాశాలల సమైక్య నిర్ణయం. ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసులు. సర్కార్పై నమ్మకం సన్నగిల్లుతుంది. ప్రభుత్వం తీరుతో కాలేజీలను కొనసాగించలేని దుస్థితి యాజమాన్యాలు చెప్తా ఉన్నారు. మీరే అన్నారు కదా బట్టి విక్రమార్క అన్న, ఇంత ఎగిరెగిరి గంతేసింది కదా. 1200 కోట్లలో 600 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఇక కాలేజీలు సాఫీగా నడుస్తాయి అని మీరే అన్నారు కదా. మరి కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్, పేద పిల్లలు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం కట్టకపోతే మరి ఆ పథకమే మేము పనిచేస్తలేము, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేమని ఒక క్లారిటీ అని ఇచ్చి చావచ్చు కదా మీరు. ఏ ఎస్సీ కానీ, ఏ ఎస్టీ కానీ, ఏ బీసీ కానీ, ఏ మైనార్టీ కానీ, ఏ అగ్రవర్ణ పేదలకు కానీ మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేమని చెప్పేస్తే ఒడుస్తుంది కదా. కేసీఆర్ అట్లా ముంచిండు 2 సంవత్సరాలు, మీరు 1 సంవత్సరం ఇట్లా ముంచిళ్ళు. పిల్లలు చదువులు అయిపోయి సర్టిఫికెట్లు కాలేజీలలో ఉండి వాడు బీటెక్ అయిపోతే ఎంటెక్ చదువుకుందాము, లేదంటే బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేద్దామంటే అని సర్టిఫికెట్లు ఇస్తలేరు. ఇంట్లో కడదామంటే తక్లీఫ్ అయి రూపాయి కట్టలేని పరిస్థితి ఉంది. మీరేమైనా ప్రభుత్వాలు ఉద్ధరిస్తుందంటే ఆ ఉద్ధరించుడు కూడా లేదు.